మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ సంచలన కామెంట్స్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం గురించి ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ సమావేశం పెట్టినట్లు ఆయన తెలిపారు. వచ్చే డిసెంబర్ ఎన్నికలు ఉంటాయని, అప్పటికి ఆ పార్టీ పరిస్థితి దిగజారిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఉన్న లోపాలపై కసరత్తు జరగాలని కోరారు. కొత్తగా వచ్చిన వారికి కమిటీలో ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. కుటుంబాల వల్లనే ఈ రోజు ఒక ఆశతోటి కాంగ్రెస్ చేసిన గొప్ప కార్యాలు, కార్యక్రమాలు, సంక్షేమము, అభివృద్ధి మమ్మల్ని మళ్ళీ బతికిస్తుంది అనే ఒక చివరి ఆశతోటి ఉన్నాం. కానీ ఈరోజు పార్టీల్లో జరుగుతున్న పరిణామాలు, నాయకులకు, కాంగ్రెస్ కు సేవ చేసిన నాయకులకు, దళితులే గాని, బీసీలే గాని, మైనారిటీసే గాని వీళ్ళకు గుర్తింపు దొరుకుతలేదు, న్యాయము జరుగుతలేదు. జిల్లాల వారీగా సమీక్షలు పెట్టి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడ గ్రూప్